అరే మచ్చా 30 వస్తుంది దావత్ కేడుకోవాలంటే చెప్పుడు ఎత్తలో పుట్టరాజు గారు ఏడున్నాడు తొందర విలువ అని అవతోడన్నా నేను వెనుకనే ఉన్నా అన్న చూడే నేనేం కనిపిస్తానా నీకు నేను ఎనుకున్నా కదా. అరే మచ్చా నువ్వు వెనుకనే ఉన్నావు నాకు కనిపించలే కదా. అరే మచ్చా కనిపించింది తర్వాత ముచ్చట పైసలు దిగురి దావత్ చేసుకుందాం 2 ముచ్చట్లలో అయిపోవాలి. ఇవి 4 సార్లు ఉండద్దు. అవురా శ్రీకాంత్ నువ్వు అవుతలేవు ఏందిరా 31 దావుతానాగానే ఎగురేసుకుంటూ వస్తున్నావు. ముందైతే పైసలు శ్రీకాంత్ అన్నకు మంచివాడే పంచు చెప్తుంటాడు. శ్రీకాంత్ అన్న మంచివాడే. అరే నువ్వు నా ఎన్నుకుంటే నా బాంబు వేసి నేను లేపేద్దురా లక్ష్యం బాంబు వేసి. కానీ రాజాన్ని ఎన్నుకున్నావు రాజన్న బాంబు ఎత్తలేడు అని. నువ్వు నా ఎన్నుకుంటే సుతిల్ బాంబు ఎద్దు నువ్వు. తోక బాంబు చూసినా చిచ్చుడు వేసిన ఈ లక్ష్యం బాంబు ఎడికి వచ్చిందే అంటే నీకు తెలియదారా పప్పు తింటే వచ్చే బాంబురా. గబ్బు పప్పు తిన్నావారా ఏ అని ఎక్కిరిస్తున్నావు నువ్వు మల్తా బిడ్డ పుట్టరాజుగా నువ్వు ఏమనుకుంటున్నావు కానీ లక్ష్యం బాంబుతోని. అన్న నన్ను తిట్టిందన్న నేను పోతాను నేను ఉండనే ఉన్నా. ఈ 30 దావతాడు నాకు ఏది అద్దన్నా. ఇప్పుడు తాగక ముందే గిన్నె తిట్టు తాగిన వాళ్ళే మా అబ్బాయేనే నన్ను తిట్టలేదు. ఏందన్నా శ్రీకాంత్ అన్న నన్ను తిట్టుడు ఏమనుకుంటున్నా ఈ పద్ధతి కాదన్నా. ఎందుకు రమ్మన్నాడు ఎందుకు లొలుగు తిట్టుడన్నా. శ్రీకాంత్గా దావత్ కూడా అన్నావు మనం ఇచ్చి మనం లొల్లు పెట్టుకున్నాడు ఎందుకురా. ఇది అంతేందిరా రమ్మంటావా పొమ్మంటావా 2 ముచ్చట చెప్పు. ఇక ఫోన్ తీయన్నా ఏడుగురికి నాదే తప్ప అంటారు కానీ సరేది దావత్ చేసుకుందాం. మరి మనిషికో 1000 రూపాయలు వేసి పోదాం. నాయి 1000 శ్రీకాంత్ అని 1000 పుట్టరాజు అని 1000 వచ్చినాయి పోదాం పరిగా. అన్న నేను పైసలు వేయలే కదా నువ్వు వచ్చినాయని అంటున్నావు. ఏడికెళ్ళి వచ్చినాయన్న నా దగ్గర అయినా కానీ పైసలు నువ్వు ఇచ్చినా ఎట్లా అంటున్నావు అన్న. పుట్టరాజుగా నువ్వు పనికైనా కాడ మీ ఓనర్ నాకు పైసలు పంపించిండ్రా నీకేం తెలుసురా అప్పుడే పంపించిండు. అవ్వతోడు అన్న ఎగ్జామ్ ఫీజు కట్టాలని ఆయన దగ్గర పెడితే ఆడు నీకు పైసలు పంపించిన అన్న. ఇది పద్ధతి కాదన్న. అబ్బా ప్లీజ్ అన్న నాకు 1000 రూపాయలు అన్న నా ఎగ్జామ్ ఫీజు అన్న అవుతుంది అన్న. అన్న ప్లీజ్ అన్న నాకు దావత్ అద్దన్న ప్లీజ్ అన్న. ఇక మన సోబత్ అంతేనారా పుట్టరాజుగా అద్దంటే తీసుకోపో 1000 రూపాయలు. ఇక తీసుకోపో అన్న ఇచ్చే తీసుకోమని మరి తీసుకోరా రాజుగా ఎందుకురా బాధపడు. ఎందుకు తీ అన్న మనే కదా చేసుకుందాం తీ. ఇవ్వనుపా ఒకరోజు పనికి పోలే అనుకుంటాను. ఏదో మా బాధకు వచ్చినట్టే చెప్తున్నావు ఏందిరా పుట్టరాజుగా నువ్వు అంటే అలుగుతున్నావు ఇవాళ. అన్న ఫోన్ తీయే పిల్లాడే కదా మనం పోదాం పరి అందరం కలిసి. అవ్వదల జీగందన్న లక్ష్మమ్మ ఇంత ముందు చెప్పిన ఇప్పుడే తిన్నది కత్తుందన్న జీగందన్న అట్లా ఎయ్యకే ప్లీజే. అవురా వచ్చింది ఇప్పుడు పాపం అన్న ఎందుకు ఆడుకుంటున్నావు రాజు గారిని పుట్టరాజు గారిని అట్లా ఆడుకోకురా. అబ్బా అన్న మా వద్దనంగా పప్పు వేసింది అన్న ఇంకొక బాంబు వస్తుందన్న ఆ బాంబు వేసి ఇక సైలెంట్ ఉంటా అన్న ప్లీజ్ అన్న. లేకుంటే అంత గ్యాస్ ట్రబుల్ బాగైంది అనుకో మా ఇంటికాడ అంత ఇబ్బంది అయిపోతుంది అన్న ప్లీజ్ అన్న. అబ్బా శ్రీకాంత్ అన్న ఇది ఏందన్న పప్పు తినేటోళ్ళ సూపర్ పడ్డ కానీ మా అమ్మ చెప్పింది. కానీ చికెన్ తినేటోళ్ళ సూపర్ పట్టితే గింత పెద్ద బాంబులు ఎత్తారని అనుకోలే అన్న. వదలజీ అన్న శ్రీకాంత్ అన్న నువ్వు లేస్తావు నేను పోవన్నా ఎందుకన్నా ఇట్లా ఎత్తున్నావు నువ్వు నా వెనుక ఊకుని నాకే లక్ష్యం బాంబులు ఎత్తున్నావు అంటే ఇక తాగి ఇంకెన్ని బాంబులు ఎత్తావు అన్న. వదలజీ అన్న నేను పోతున్నా అన్న. ఏం ఓన్ తీరా మనిషికో బీరు చేసుకొని ఆగిపోదాం ఇక లొల్లు ఎందుకురా ఇక పట్టుకొస్తున్నావు వీళ్ళు. అబ్బా చిప్స్ ఏమన్నా ఉన్నాయారా ఆలుగడ్డ చిప్స్ అంటే ఇంకా జీవితంలో ఆలుగడ్డని మరో ఇటు చిప్స్ అనమాట. నా లైఫ్లో ఇది ఒక్కటే ఆలుగడ్డ చిప్స్ ఏమన్నా ఉంటాయా. తాగి ఉచ్చవసిన బీరునే తాగినంత సేపు బీరు బీరు నా బీరు అని అంటారు. తాగి ఉచ్చవత్తపోయే బీరును నా బీరు అని కొట్టుకోబడుతుంది. ఎందుకు ఇది అంత తాగిన వాళ్ళు వచ్చే ముచ్చట. ఇది తెల్లారి మాట్లాడాలన్నా తెల్లారి మాట్లాడాలే. రాజాన్న ఆయనకి ఎక్కింది 90 ఎక్కింది. ఈ రాజానికి ఒకటే బీరుకి ఎక్కింది పుట్టరాజానికి. అబ్బో అబ్బో పుట్టరాజాడు ఏమో అనుకున్నా ఒకటే బీరుకి ఎక్కింది. అన్నా నాకెక్కిందాయే నువ్వు రాయిపించిన ఒక బీరికి నాకెక్కిందాయే. ఎందుకన్నా మీరు ఇట్లా చెప్తారు
చెయ్యకుర్రన్నా, లైఫ్ మంచిగా ఉండాలన్నా. మనం అన్నా ఎంతన్నా ఈ ఒక్క వీరు వాయిన్సిన కొనిపారేస్తా నేను. వైన్స్ అడ్రోడ్ వైన్స్ కొంటే ఒక్కరోజు ఫుల్ దాటిస్తాన్నా నేను. అయిపోయిందన్న, అయిపోయింది ఇక. ఇక తాగే బీరుకు అన్నీ ఎక్కింది, మనకి ఎత్తుండు కానీ మనం పోదంపా అన్న. ఈయన్ని తొలుకొని వస్తే నా ఇజ్జత్ పోయేటట్టుంది అన్న. ఏంటన్నా, నువ్వు తాగకముందే 2 లక్షల బాంబులు వేసినావు అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాను? నేను పొట్టి ఉన్నాను, నువ్వు నాకు 1 లక్ష బాంబులు వేసుకుంటా ఇంటికి పోవాలని చెప్తున్నావు అన్న. అన్నా, నువ్వు 1 లక్ష బాంబు వేసినావు వచ్చి అని నేను సుత్తుల బాంబు తెచ్చి నీ నోట్లో పెడతాను ఏమనుకుంటున్నావు? శ్రీకాంత్ అన్న మంచిగా ఉండదన్న, మంచిగా చెప్పినప్పుడు నువ్వు ఇంకోసారి బాంబులు వేసావు మచ్చలాగానే ఉంటుంది నా. రాజన్న ఏం మాట్లాడతలేదు, దావత్ కూడా వంటి అన్నీ ఎత్తివి ఎందుకు మాట్లాడతలేవు అన్న? ఇది పద్ధతి కాదన్న, మాట్లాడు. నేనే మాట్లాడాలరా, అన్నీ మీరే మాట్లాడుతుర్రు. నేను ఏమన్నా మాట్లాడేటట్టు ఉందారా మీతోని? ఏందిరా మీరు గిట్ల చెప్తుర్రు? పద్ధతి కాదనుకుంటా, అది కాదనుకుంటా. నువ్వేమో ఫస్ట్ తాగకముందేమో 1 లక్ష పంపులే తిప్పడానికి, తాగినని ఆడన వరకు పెగ్గు నీకు పడ్డదు ఆయనకు పడ్డదు. ఇప్పుడు నేను తాగనని కూడా 4 తిరుగుతలేదు. నేనేం చెప్పాలరా మీకు? ఇది పద్ధతి కాదురా. మీ అందరిని గుచ్చి కురుకల పేర్లు ఎత్తారా నువ్వు 30 వచ్చేవో దావత్ అనుకుంటా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయి. ఎందుకు అని అంటే మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంత దూరం వెళ్తాం. మా లక్ష్మీ బాబు మంచిగా ఉన్నట్టయితే లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయి, గంట చిమ్మలైతే కొట్టండి.